సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. దిస్ ఇస్ ఎమిలియా. భారత్ జోడో యాత్ర తెలంగాణలో హుషారుగా కొనసాగుతుంది. నేడు కామారెడ్డి జిల్లాలోకి ఎంటర్ అయింది. అక్కడ నుండి జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోకి అడుగుపెట్టనుంది భారత్ జోడో యాత్ర. తెలంగాణ నుండి ఆసేతు హిమాచలం వైపు కదులుతున్న భారత్ జోడో యాత్రపై 95 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. చలి 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 భారత్ జోడో యాత్ర చలి 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 భారత్ జోడో యాత్ర చలి लाखों रंग समेटे हुए ये इंद्रधनुष का वेश है कन्याकुमारी से कश्मीर तक जुड़ रहा मेरा देश है. భారతదేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర చేపట్టాడు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ 2022 ఆగస్టు 23న ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో యాత్ర లోగో ట్యాగ్లైన్ వెబ్సైట్ ను ప్రారంభించింది. 5 నెలల్లో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 3570 కిలోమీటర్ల పొడవున ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 10 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు 2 విడతలుగా ప్రతిరోజు 22-23 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతోంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మరియు 1983లో భారత మాజీ ప్రధాని చంద్రశేఖర్ దాదాపు 4260 కిలోమీటర్ల భారత్ యాత్ర మధ్య అనేక సమాంతరాలు ఉన్నాయి. భారత్ జోడో ఈ శతాబ్ది సంఘటన ప్రస్తుత సంక్షుభిత కాలంలో జాతిని సమైక్య పరిచేందుకు సాగుతున్న ఒక చారిత్రాత్మక విప్లవాత్మక యాత్రే భారత్ జోడో. ఆసేతు సీతాచలం జాతిని సమైక్య పరిచేందుకు ఉద్దేశించిన ఈ యాత్ర మన దేశ చరిత్రలో 3వ మహా విప్లవాత్మక స్ఫూర్తిదాయక సంఘటన. మిగతా 2 మహా సంఘటనలు మహాత్మా గాంధీ నిర్వహించిన దండి యాత్ర, అస్పృశ్యత నిర్మూలనోద్యమం. ఇప్పుడు 3 విషయాలను విశ్లేషించవలసి ఉన్నది. బ్రిటిష్ వలస పాలనకు పూర్వం భారత్ ఎలా ఉండేది? బ్రిటిష్ వారి పాలనలో మన దేశం ఎలా ఉంది? స్వతంత్రానంతరం భారత్ కాంగ్రెస్ ఎలా తీర్చిదిద్దింది? ఇవే ఈ 3 అంశాలు. బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్లక ముందు మన దేశం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశంగా ఉండేది. భారతదేశ సిరి సంపదల గురించి ప్రపంచ ప్రజలు అబ్బురంగా చెప్పుకునేవారు. కనుకనే ప్రాచీన కాలంలో అలెగ్జాండర్ మన దేశంపైకి దండెత్తి వచ్చాడు. మన సమాజం గురించి తెలుసుకునేందుకు ఇతర దేశాల విద్వాంసులు ఎంతో మంది మన దేశానికి వచ్చారు. చైనాకు చెందిన ఫాహియాన్ హ్యూయెన్ యాంగ్స్లను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలని కొలంబస్ ఆరాటపడ్డాడు. అయితే అతడు భారత్కు కాకుండా అమెరికాకు వెళ్ళాడు. మధ్య యుగాలలో వరుసగా జరిగిన దురాక్రమణలను కూడా తట్టుకుని మన దేశం సగర్వంగా నిలిచింది. అయితే యూరోపియన్లు, ముఖ్యంగా బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ, అధర్మ పాలనకు మన సమాజం అకావికలమైంది. వ్యాపారస్తులుగా వచ్చిన బ్రిటిష్ వారు కపట పద్ధతులతో మన దేశాన్ని ముఖపరుచుకుని 2 శతాబ్దాల పాటు తమ ఏలుబడిలో ఉంచుకున్నారు. మన సిరి సంపదలను ఎంతగా దోచుకోవాలో అంతగా దోచుకున్నారు. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో దేశంలో సంభవించిన 3 కరువు కాటకాలలో 3.5 కోట్ల మంది ప్రజలు ఆకలి దప్పులతో మరణించారు. మరెంతో మంది వరదల్లో మరణించారు. విద్యుత్ వెలుగులు ఒక సుదూర స్వప్నంలా మిగిలిపోయాయి. బ్రిటిష్ వారు నిష్క్రమించినప్పుడు మన దేశ జనాభా 35 కోట్లు. ఆహారోత్పత్తి దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేది కాదు. 1947లో మన దేశంలో కేవలం 5 కోట్ల ఆహార ధాన్యాలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. ఫలితంగా 1950లో PL 480 పథకం కింద మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. మరి 2014 నాటికి మన ఆహార ధాన్యాల ఉత్పత్తి 30 కోట్ల టన్నులుగా ఉంది. ఇప్పుడు మనమే 128 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తున్నాం. అలాగే 2014 నాటికి మన దేశం కొనుగోలు సామర్థ్యంలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలలో 5వ అతిపెద్ద దేశంగా ఉంది. బ్రిటిష్ వలస పాలనలో అన్ని విధాలా వెనుకబడిపోయిన భారత్ ఇప్పుడు ఆర్థికాభివృద్ధిలో ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించిన దేశాన్ని అధిగమించింది. ఇది మనకు చాలా గర్వకారణ విజయం. మరి వర్తమానం విషయం ఏమిటి? ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థికాభివృద్ధి మందకొడితనంలో ఊనరిల్లిపోతోంది. కోట్లాది ప్రజలు పేదరికంలోకి జారిపోయారు. పేదలు నిరుపేదలయ్యారు.
నల్లధనం పెరిగిపోయింది. దేశ సంపద స్విస్ బ్యాంకులకు చేరుకుంది. 2014లో 14,000 కోట్లుగా ఉన్న నల్లధనం ఇప్పుడు 31,000 కోట్లకు పెరిగింది. పెట్టుబడులు విదేశాలకు తరలిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమైన మేక్ ఇన్ ఇండియా కేవలం ఒక నినాదంగా మిగిలిపోయింది. బీజేపీ పాలనలో చైనా నుంచి దిగుమతులు పెరిగిపోయాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు గణనీయంగా తరిగిపోయాయి. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదలను లూటీ చేస్తోంది. ఆ సొమ్ముతో రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేస్తోంది. ప్రజాస్వామిక విలువలు, సాంప్రదాయాలను కాలరాచి వేస్తోంది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే బీజేపీ ఎటువంటి అనుతాపం లేకుండా ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. కుల మతాల ప్రాతిపాదికన దేశ ప్రజలలో విభేదాలను బీజేపీ సర్కార్ సృష్టిస్తోంది. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. విభజించి పాలించు అన్న వలస పాలకుల సూత్రమే బీజేపీకి విరోధాజించింది. దేశ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడాల్సిన విపత్కర సమయం ఇది. సమైక్యమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మత విభేదాల, సామాజిక చీలికల సవాళ్లను ఎదుర్కొనేందుకు, నిరుద్యోగాన్ని తుదముట్టించేందుకు, ధరల పెరుగుదలను అరికట్టేందుకు సమస్త భారతీయులు ఏకం కావాలి. ఈ మహోన్నత లక్ష్య సాధనకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఉపక్రమించారు. జాతిని మళ్లీ పురోగమన బాటలో ప్రవేశపెట్టేందుకు ఆయన సంకల్పించుకున్నారు. శతాధిక సంవత్సరాలుగా భారత జాతీయ కాంగ్రెస్ విశ్వసించిన విలువల పరిరక్షణకు ఆయన నడుం కట్టారు. నాటి గాంధీ స్ఫూర్తితో ప్రస్థానిస్తున్నటువంటి నేటి గాంధీ వెనుక మనము అడుగు వేయాలి. భారత్ జోడో యాత్రను స్వాగతించి అందులో పాల్గొనాలి. ఈ ఆదర్శాల స్ఫూర్తితో మనం సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే మన భారత్ ప్రపంచం అగ్రరాజ్యంగా ప్రభావించగలదు. వాటికి నిబద్ధనం అవ్వటం మన విద్యుత్ ధర్మం. అసాధ్య స్వప్నాలను సాకారం చేయడమే కాంగ్రెస్ చరిత్ర. అలనాటి మన నాయకులు నిర్దేశించిన ఆదర్శాలు, సాంప్రదాయాలకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలి. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను మనం విస్మరించకూడదు. విప్లవాల భూమి మన భారత్. అణిచివేత తలెత్తినప్పుడల్లా భారతీయులు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. నియంతలను వారు సహించరు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ పునరావాస జాతిని సరికొత్త ఆదర్శాల లక్ష్యాలతో సమైక్యపరుస్తుంది. ఇది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై 95 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.